Hey guys, hope you all doing good. Big Boss అగ్ని పరీక్ష ఎలా ఉంది, నచ్చుతుందా? సో దాని గురించి ఏమైనా చెప్తే కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు, కొంతమంది బ్యాడ్గా ఫీల్ అవుతారు. సో కొంచెం సేపు బిగ్ బాస్ అగ్ని పరీక్షని పక్కన పెట్టి కామనర్స్గా లోపల వచ్చిన వాళ్ళని కొంచెం చిన్న చూపు చూస్తున్నారని అనిపిస్తుంది. మీకే అనిపిస్తుందో కామెంట్స్లో పెట్టండి. ఎందుకంటే ఎస్పెషల్లీ శ్రీజ అని నవదీప్ గారు అలా అనుకుని ఉండాల్సింది. సో అది నాకు కొంచెం బాధ అనిపించింది. మరి మీకే అనిపించింది నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి జీవితంలో ఏదో సాధిద్దామని ఈ పొజిషన్కి రావడం జరిగింది. అండ్ ఇక్కడ వాళ్ళని కామనర్స్గా ట్రీట్ చేస్తూ కొంచెం చులకనగా మాడుతున్నారు. వాళ్ళు కామనర్స్ కూడా జడ్జెస్ మాకు కేవలం మార్కులు ఇస్తారన్న విషయం పక్కన పెట్టేస్తే వాళ్ళు రిప్లై ఇచ్చేదానికి అన్ని మూసుకుని కూర్చోవాలి. అలా ఉంటాయి వాళ్ళ రిప్లైలు. జస్ట్ దే ఆర్ గివింగ్ రెస్పెక్ట్ బికాస్ యూ పీపుల్ ఆర్ జడ్జింగ్ దెమ్. సో అంతేగాని కామనర్స్ కూడా, మనం కూడా ఇండస్ట్రీకి ఒకప్పుడు కామనర్స్గానే వచ్చాం, ఇప్పుడు సెలబ్రిటీస్ అయ్యాం అనే విషయం మర్చిపోకూడదు. సో కామనర్స్ని కూడా మనుషుల్లాగే ట్రీట్ చేసి వాళ్ళకి కూడా మర్యాద ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక ఈ షేవింగ్ చేయించడాలు, సెల్ ఫోన్లు పగలగొట్టించడాలు, కరెంట్ షాక్లు ఇవ్వడాలు, ఇవన్నీ చూస్తుంటే కొంచెం కామనర్స్ని ఇంక లైఫ్లో ఎప్పుడు బిగ్ బాస్ పేరు ఎత్తనివ్వకుండా కొంచెం వికృతమైన చర్యలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్స్లో కుమ్మేయండి. సీ యూ, బాయ్.